నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. తిలక్ నగర్ చౌరస్తా సమీపంలో నిర్మితమవుతున్న షాపుల్లో అసలైన లబ్ధిదారులకు కాకుండా అధికంగా నిర్మించి బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ మేరకు గోదావరి ఖని తిలక్ నగర్ చౌరస్తా సమీపంలో సింగరేణి యాజమాన్యం కూర్చివేసిన షాపింగ్ గదులను బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు సోమవారం పరిశీలించారు. గతంలో తొలగించిన తాత్కాలిక వ్యాపార సముదాయాల లబ్ధిదారులకే తిరిగి ఈ గదులను కేటాయించాలని, అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు ఒక న్యాయం, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు మరో న్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా పాలనా వ్యవస్థ గాడి తప్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమయ్య యాదవ్, కార్పొరేటర్లు కర్క పద్మజ శ్రీనివాస్, తోకల శ్యామని రమేష్, ఆకారపు రేఖా మహేష్, తాళ్ల రాజయ్య, నాయకులు జేవి రాజు, వాసు, అబ్బాస్, శ్రావణ్, చింటూ, కోడి రామకృష్ణ తదితరులున్నారు. రామగుండం గోదావరి ఖని తిలక్ నగర్ చౌరస్తాలోని క్వార్టర్స్ అన్నీ తీసేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరుగుతున్నది. దానిలో కొన్ని అవకతవకల వల్ల అవి అన్నీ సరిగా లేవని కూడా మేము గతంలో కూడా దీని గురించి చెప్పడం జరిగినది. దాంట్లో అదే భాగంగా మక్కన్ సింగ్ సార్ గారు కూడా కట్టిస్తాము, చేస్తాము అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత సరే వాళ్ళ ప్రజలలో కూడా వాళ్ళ బాధలు, బ్రతుకుదేవులు అన్నీ గుర్తించి తను కూడా ముందుకొచ్చి ఒక లెజెండ్ లాగా క్వార్టర్స్ ధైర్యంగా అన్నీ ముందుకొచ్చి తీసేసి వాళ్లకు జీవనోపాధులు కల్పించి రూములు కట్టేయడం జరుగుతున్నది. జరిగే విధానంలో అప్పచెప్పిన వాళ్ళకి ఇక్కడ కరెక్ట్గా లబ్ధిదారులకు షాపులు ఇవ్వడం లేదు. ఇందులో వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళ రాజకీయాల వాటి కోసము ఇక్కడ షాపులో కట్టిస్తున్న వాటి మీద దుర్మార్గాలు జరుగుతున్నాయి. దాని విషయంలో మాట్లాడాలని చెప్పి మేము మక్కన్ సింగ్ పేరు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్న కార్పొరేటర్కి కూడా ఏం సంబంధం లేకుండా కూడా వాళ్ళు ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి. దీని మీద సింగరేణి వాళ్ళు కూలగొట్టడం జరిగినది. దీంట్లో లబ్ధిదారులకు లేకుండా వేరే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. 12 అనుకుంటా 14, 15 షాపులు కట్టేయడం, 12, 24 షాపులు అనడము, వాళ్ళకి కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, చెందాల్సిన వాళ్ళకి చెందకుండా ఇక్కడ మధ్యలో వాళ్ళే అందరి జరుగుతున్నాయి ఇక్కడ రాజకీయాలు. దానివల్ల మీరందరూ కూలగొట్టే వాళ్ళు భయభ్రాంతులకు పడకుండా మళ్ళీ వీటి మీద తగిన చర్యలు తీసుకొని వాటి మీద అందరికీ లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి ఏవైనా మంచి జరిగి వాళ్ళకు గతంలో కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మక్కన్ సింగ్ సార్ని కూడా కోరుకుంటున్నాం. మేము మరి తిలక్ నగర్లో మరి మా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ గారు కరక పద్మజ గారు ఇక్కడ ఉన్నారు. మరి ఈరోజు రామగుండం కార్పొరేషన్ల పరిస్థితి చూస్తుంటే మరి పార్టీకి ఒక రకమైన న్యాయము, అలాగే ప్రతిపక్షానికి ఒక రకమైన న్యాయాన్ని వాళ్ళు కళ్ళ గట్టినట్టు చూపిస్తున్నారు. మరి ఒక వార్డులో కార్పొరేటర్ ఉన్నారంటే సీఎం వచ్చినా కూడా సంబంధిత కార్పొరేటర్ను ప్రోటోకాల్ ప్రకారం ముందు కూర్చుని పెట్టుకుంటారు. మరి అట్లాంటి విధానం ఇక్కడ రామగుండం కార్పొరేషన్లో ఎక్కడ కూడా జరగటం లేదు. అలాగే ఇలా లక్ష్మీనగర్లో అయితేంది, మరియు 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. ప్రతి డివిజన్లో కూడా వారికి ఎటువంటి ప్రోటోకాల్ అనేది ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగానే చేస్తున్నారు. దయచేసి నేను గౌరవ ఎమ్మెల్యే గారిని, రాజ్ ఠాకూర్ గారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను మీ మీడియా ముఖంగా. ఈరోజు మరి గౌరవ ఎంపీ గారు ఉన్నారు. మరి ఎంపీ గారు అనేటోళ్ళు మీకు తెలియకుండా వచ్చి రామగుండంలో ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాన్ని చేస్తే మీకు ఏమనిపిస్తుందో మీరే ఒకసారి ఆలోచించండి. మరి అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మేము కూడా ఒక్కొక్క డివిజన్లో 3000 మందికి, 3200 మందికి మేము జవాబుదారీతనంగా ఉన్నాము. మరి మా ప్రజలకు సమాన న్యాయం మీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఎలాగైతే సమాన న్యాయం చేస్తున్నారో
మరి మాకు కూడా అలాగనే సమన్వయ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ కూల్చడాల వెనకాల అంటే మీరు న్యాయంగా ఏ తప్పు లేకుండా మీరు కూలిస్తే తప్పకుండా కార్పొరేటర్ గాని ఇన్వాల్వ్ చేస్తారు. కానీ ఈరోజు మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవాలని మీ తప్పిదాలను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు ఎండగడతారనే అభద్రతా భావంతోనే ఈరోజు మీరు కార్పొరేటర్ గారికి కనీస ఇంటిమేషన్ లేకుండా ముగ్గు పోసినా కొబ్బరికాయ కొట్టినా కూల్చివేసినా ఏదైనా చేస్తారు. దయచేసి మొన్న గౌరవ మేయర్ గారు అంటారు కెమెరాలు మీరు కూడా ఒకసారి పైకి దింపండి అన్న, కూలగొట్టినవి కనబడతాయి. అక్కడ కట్టించినవి కాదు, సింగరేణి వారు ఇలా ఖాళీ చౌరస్తాలో ఒక రైట్ సైడ్ మాత్రమే సింగరేణి డబ్బులతో కడుతున్నారు. ఇవాళ అశోక్ నగర్ అయితేంది, రాజేష్ థియేటర్ అయితేంది, బస్టాండ్ అయితేంది, తిలక్ నగర్ అయితేంది, ఇవాళ వారి స్వంత డబ్బులతోని వాళ్ళు కట్టించుకుంటే మేము అభివృద్ధి చేసినాం, మేము కట్టిస్తున్నాం అని ఈ గప్పాలు ఎందుకు చెప్పుకుంటున్నారు? సొమ్మొకందట, సోకొకందట, అనలేం లేదు, భోంచేసిపో అన్నదట తల్లి. ఇవాళ ఇక్కడ పరిస్థితి ఎట్లున్నదంటే వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వారికి చేతగాక ఈరోజు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఇలా ఇక్కడ కూలగొట్టిరు బ్రదర్. ఈ కూలగొట్టిందని చూసి మిగతా షాపులు కట్టుకునే వాళ్ళు ఇలా ఇక్కడైతేనేంది, అశోక్ నగర్ అయితేంది, రాయస్ టాకీస్ అయితేంది, బస్టాండ్, వీళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతుర్రు. మొన్న బస్టాండ్ కాడ కూడా చూసిరు మీరు, ఒక ఆయన జయశ్రీరామ్ అని పెట్టుకుంటే దానికి వాళ్ళ తెరేసి కట్టిరు. అంటే ఎటువంటి పాలన నడుస్తుంది, ఎటువంటి పాలన నడుస్తుంది అని మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాము. దయచేసి మీరు అత్తసొమ్మేదో అల్లుడు దానం చేసినట్టు కాకుండా ఎవరి డబ్బులతోని వాళ్ళు కట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు సమాన న్యాయం చేయాలి. అలాగే ఈరోజు ఓనర్ కము రెంటర్ ఉన్నారు, ఇలా ఇక్కడనే ఉన్నారు ప్రభాకర్ అన్నారు. పాపం ఆయన ఓనర్కు 3 షాపులు ఉండే, ఆయనకి ఇలా 1 షాప్ లేదు. ఆయన ఇలా రెంట్కు ఉండే, ఆయనకు కూడా 1 షాప్ లేదు. ఇటువంటి వ్యవస్థను ఎందుకు తయారు చేస్తారు? మరి ఎవరి లబ్ధి కోసం? సింగరేణి వారి లబ్ధి కోసమా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల లబ్ధి కోసమా అని చెప్పేసి మేము ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఈరోజు తిలక్ నగర్ చౌరస్తాలో మరి 55వ డివిజన్ మరి ఈ యొక్క కట్టడాలను మొదటి నుంచి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరగట్లేదు. కొంతమందికే మరి ఎవరైతే లబ్ధిదారులు కొంతమందికి అమాయక ప్రజలకి కొంతమందికి ఇస్తూ కొంతమందికి ఇవ్వడం లేదు. అందుకోసం నేనేమన్నానంటే మొదటి నుంచి ఇక్కడ ఉన్నాయి 16 షాపులు, 16కు 24 షాపులు చేసి అక్రమ కట్టడాల లెక్క మరి వాళ్ళు ఇష్టం ఉన్న వారికి ఎవరైతే మరి వారి ఇంటికి వచ్చి కలిసి వాళ్ళకు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకే కొంతమంది ఇక్కడ మాజీ కార్పొరేటర్ 55 డివిజన్ నుంచి మరి గతం పక్క నుంచి ఒక కార్పొరేటరు మరి వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ నాయకులు, ఇద్దరు వీళ్ళకు సూత్రధారులు పాత్రధారులు వాళ్ళే. ఈ కార్యక్రమానికి మొత్తానికి ఇలా కూల్చడానికి కూడా వాళ్ళే బాధ్యత వహించాలి. ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నాం, వాళ్ళ యొక్క వాటాలు పంచుకున్న దాంట్లోనే తేడాలు వచ్చి వాళ్ళ దాంట్లో వాళ్ళే కంప్లైంట్ చేసుకొని ఇలా కూల్చడానికి వాళ్ళే కారణం. కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఏంటి, ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరగాలని మొదటి నుంచి కూడా ముగ్గు పోసినప్పటి నుంచి కూడా మేము 55 డివిజన్ కరకపద్మ శ్రీనివాసం మేము అందరం కొట్లాడాం. గతంలో కూడా పేపర్కి కూడా వచ్చింది, మేము పాత్రికేయ మిత్రులకు కూడా తెలియడం జరిగింది అప్పుడు కూడా. కాబట్టి ఈ మైసమ్మ సాక్షిగా ఇవాళ వాళ్లకు కంపల్సరీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకే 6 షాపులు లబ్ధి పొందుతున్నాయి. ఇంకా దానిలో చెందింది కాకుండా మాకు మళ్ళీ ఇక్కడ 55 డివిజన్ కార్పొరేటర్కి ఇస్తానం, ఇంకోళ్ళకి ఇస్తున్నామని బదనాం చేస్తూ మళ్ళీ వాళ్ళు వాళ్ళ తప్పును తప్పికూర్చుకోవడానికి మరి జరుగుతున్నది. కాబట్టి మరి ఇలా 55 డివిజన్ కార్పొరేటర్ మన మాజీ కార్పొరేటరు మరి బొంతల రాజేష్ గారు ఏమంటారు, కౌశిక్ గారికి తోక లేదు తొండం తెలియదు అంటున్నారు. ఆ తప్పు కాకపోతే తెలియకపోతే ఇక్కడ మేము కూడా స్థానికంగా 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మేము కూడా మాకు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మొదటి నుంచి తెలుసు. ఇలా 16-14 షాపులకి ఒక్కొక్క షాప్ పేరు మీద 2 పేర్లు పెట్టుకొని మరి ఇలా మోసం చేస్తూ మరి 8 షాపులు అదనంగా కట్టి మరి వాళ్ళకు కూడా ఇంతవరకు కట్టుకునే స్తోమత లేని వాళ్ళని కూడా వాళ్ళ పేర్లు పెట్టి మీరు కట్టుకొని వాళ్ళకు తెలియకుండా మరి మోసం చేస్తుంటే మేము దానికి ఎప్పటి నుంచో ఖండిస్తున్నాం. వారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇక్కడే లబ్ధిదారు ఉన్నాడు దశరథం అనే వ్యక్తి, సింగరేణి ఎంప్లాయీ 3 షట్టర్లు కట్టుకుంటే దాంట్లో 3కు ఓనర్కి ఇవ్వలేదు, మరి అందులో కిరాయి ఉన్న వ్యక్తికి కూడా రాలే. ఇవాళ అదే ప్రభాకర్ రావు చిన్న పక్కన బిడ్డి మన ఒక చిన్న కొట్టు పెట్టుకొని మరి కిరాయిలో ఉంటూ బ్రతుకుతున్నాడు, మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. అదేవిధంగా శ్రీనివాస్ అని మ్యారేజ్ బ్యూరో పెట్టుకునే పిల్లగానికి కూడా దశరథం దానిలో కిరాయి ఉన్న వ్యక్తికి రాలే. ఓనర్ అంటేనే ఇలా సల్లరాములు అనే వ్యక్తికి 5 షట్టర్లు ఉండే, 5 షట్టర్లకు ఓనర్కి 1 కూడా ఇవ్వలే. మరి అదే కిరాయి ఉన్న వ్యక్తులకు 1 నెల 2 నెలలు ఉన్న వ్యక్తులకు కూడా మరి ఇవ్వడం జరిగింది.
మరి వాళ్ళందరినీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళందరికీ న్యాయం జరగాలి. కానీ ఓనర్కి ఇస్తున్నప్పుడు ఒక కాడ మళ్ళీ మన కిరాయి ఉన్న వాళ్ళకి ఇస్తలేరు, కిరాయి ఉన్నోని కాడ ఓనర్కి ఇస్తలేరు. ఎవరైతే నీ ఇంటికి వచ్చి రాత్రిపూట కలిసి లబ్ధిపోయి మన ఏదైతే రాత్రి అగ్రిమెంట్ చేసుకొని ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారికే ఈ ఒక్కొక్క సెటర్ మీద 2 పేర్లు పెట్టి మరి వాళ్ళకు కూడా ఇస్తున్నారు ఇవాళ. కాబట్టి దయచేసి మేము కోరుకుంటున్నాం 24 సెటర్లు ఎవరైతే మీరు పేర్లు పెట్టినరో ముందే అలర్ట్ చేయమంటున్నాం. ఇప్పటి వరకు వాళ్ళకి ఇక్కడ సెటర్ మాకు ఈ సెటర్ మాదా ఈ సెటర్ మాదా అని కాదు, వాళ్ళ సొంత పైసలతో కడుతున్నారు. వాళ్ళ సొంత పైసలు తీసుకొని కడుతున్నప్పుడు మీ పెత్తనమైంది. ఇంట్లో సింగరేణి ముగ్గు పోస్తుంది, ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు సింగరేణి ముగ్గు పోస్తుంది, వాళ్ళకు అలర్ట్ చేసేసి వాళ్ళ నెంబర్లు ఇస్తే వాళ్ళే స్లాప్లేసి కట్టుకుంటారు. ఇలా మీ దుర్మార్గం వలన ఇలా కూల్చడానికి కారణం మీరే అని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ స్థానికంగా 2 నాయకులు దీన్ని పట్టాకు మన ఏదో దత్తత తీసుకున్నట్టు ఈ మొత్తం సెటర్లు మేమే కట్టిస్తామని చెప్పి ముందుకు వచ్చి దానిలో 8 సెటర్ 6 సెటర్లు ఎక్కువ కట్టుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇలా వాళ్ళు తర్వాత వీటిని అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేము 55 డివిజన్ కార్పొరేటర్గా మా కరకపద్మ శ్రీనివాసులను మేము ఖండిస్తున్నాం. కాబట్టి బస్ షెల్టర్ ఉండే గతంలో ఆ బస్ షెల్టర్ కూల్చిపడేసిండ్రు, కంపెనీ కోటలు తీసేసిండ్రు. ఇలా బస్ షెల్టర్ లేదు. ఎవరైనా ఇంతమంది ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, చాలా మంది మహిళలు వస్తారు, కానీ వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ లేవు. వాటిని కట్టమని కూడా మేము జీఎంకి కూడా వినతి పత్రం ఇచ్చినాం, మెమోరాండం ఇచ్చినాం. మన ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు కూడా ఎమ్మెల్యే ఇచ్చినాం. ఇలా ఎమ్మెల్యే గారిని బదనాం చేసుట్లో 2 నాయకులు మెయిన్ గా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు. అందులో ముస్తాఫా అండ్ పొంతర్ రాజేష్ గారు దీన్ని పోషిస్తూ మళ్ళీ వాళ్ళ తప్పును ఎక్కడైతే కప్పిపుచ్చుకోవడానికి మా పేర్లు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి 6 సెటర్లు ఎక్కువ ఉన్నాయని దాని మీదకి మరి వీళ్ళందరినీ భయప్రాంతులకు చేసి మరి ఇలా వారిని తప్పుతో పట్టిస్తూ మరి మేమైతే ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా ఈ సింగరేణి మేనేజ్మెంట్ కట్టినప్పుడు చూసింది, మరి ఈ రోజు ఎందుకు కూల్చడము జరిగిందో మరి దీనికి సమాధానం కంపెనీ చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని కోరుకుంటున్నాము. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.